మాక్సిమం ఎవ్రీ వీక్ హాలీవుడ్ రిపోర్ట్ లో నేను చూసిన రీసెంట్ ఫిల్మ్స్ యొక్క రివ్యూస్ కూడా లెటర్ బాక్స్ ఇన్స్టా పోస్ట్ మాత్రమే కాదు, వీడియోస్ లో కూడా మీకు రివ్యూ సజెషన్ అయితే ఖచ్చితంగా చెప్తానని చెప్పాను కదా. ఆ విధంగా రీసెంట్ గా చూసిన మోవానా 2 యొక్క రివ్యూ సపరేట్ గా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ తర్వాత నేను ఈ రోజు చూసిన కాన్క్లేవ్ ఫిల్మ్ గురించి ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలి. ముఖ్యంగా ఫిల్మ్ లవర్స్ కి ఈ ఇయర్ లో మస్ట్ వాచ్ ఫిల్మ్స్ లిస్ట్ లోని ఖచ్చితంగా ఈ ఫిల్మ్ ఒకటి ఉంటుంది. నాకు తెలిసిన ఫ్రెండ్ ఈ ఫిల్మ్ డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత ఏమీ కూడా తెలుసుకోకుండా డైరెక్ట్ గా చూసాడంట. ఒక 30-40 మినిట్స్ వరకు ఏం జరుగుతుందో కరెక్ట్ గా అసలు అర్థం కాలేదు. తర్వాత కంప్లీట్ గా అర్థమై ఇన్వాల్వ్ అయ్యానని చెప్పాడు. రియల్ గా కాస్త కొద్దిగా తెలుసుకోవాలి. ఇది ఒక పోప్ లైక్ ఒక కొత్త పోప్ ని చూస్ చేసుకోవాల్సిన ఎలక్షన్ టైప్ స్టోరీ. ఆ కాన్క్లేవ్ ఎందుకు క్రియేట్ అయింది, దాని ద్వారా రివీల్ అయిన సీక్రెట్స్ ఏంటి అనేది ఈ ఫిల్మ్ చూసి తెలుసుకోవాలన్నమాట. లైక్ ఒక మిస్టరీ థ్రిల్లర్ లాగా సినిమా అంతా కూడా సస్పెన్స్ మెయింటైన్ అవుతూ ఉంటూ మరికొన్ని లేయర్స్ ని ఓపెన్ చేసింది. రిలీజియస్ స్కెప్టిజం గురించి స్ట్రాంగ్ గా ఎక్కడ కూడా ఫోర్స్ చేసినట్టు అనిపించదు. నార్మల్ కాన్వర్జేషన్స్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా కొన్ని పాయింట్స్ అయితే మాత్రం డెలివర్ చేస్తారు. అది స్టోరీ టెలింగ్ లోని మంచి జస్టిఫికేషన్ అయితే జరిగింది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ గానీ ఆ ఇన్సిడెంట్స్ గానీ పర్ఫెక్ట్ గా దానికి తగ్గట్టు సెట్ అవుతాయి. ముఖ్యంగా ఫస్ట్ యాక్ట్ సెటప్, మా ఫ్రెండ్ కూడా ఫస్ట్ యాక్ట్ వరకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు, ఆ తర్వాత కంప్లీట్ గా అర్థమైంది. సో మీకు ఇక్కడ బేసిక్ స్టోరీ దేని గురించి అర్థమైంది కాబట్టి మీకు అర్థం కావచ్చు స్టార్టింగ్ నుండి. అన్ని యాక్ట్స్ లోని స్క్రీన్ ప్లే రేటింగ్స్ చాలా సాలిడ్ ఇంపాక్ట్ ఇస్తుంది. స్టార్టింగ్ నుండి సెటప్ అండ్ పే ఆఫ్ వరకు రైటర్స్ అండ్ ఎడిటర్ చేసిన పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ అని చెప్పాలి ఫిల్మ్ కి. అంటే డైరెక్షన్ వైజ్ డైరెక్టర్ స్టోరీ టెలింగ్ పర్ఫెక్టే, కానీ ఈ రైటర్స్ ప్రతి సీన్ ని కూడా చాలా పర్ఫెక్ట్ గా రాసుకోవడం అది ఇంకాస్త పర్ఫెక్షన్ ని క్రియేట్ చేసింది. అండ్ డ్యూరేషన్ కూడా సినిమా మెయిన్ పాయింట్ ని ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రతి పాయింట్ ని అదే క్లియర్ గా చూపించడం మంచి ఇంప్రెసివ్ ఎడిటింగ్ వర్క్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా డిఫరెంట్ వైబ్ ఇస్తుంది. ఒక థ్రిల్లర్ టైప్ లోనే డ్రామాని ఇంకాస్త ఇంటెన్షన్ ని బిల్డ్ చేయడానికి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా డిఫరెంట్ గా మంచి ఇంటెన్స్ థ్రిల్లర్ లాగా వర్క్ అయింది. రేవ్ ఫైన్స్ గారి పర్ఫార్మెన్స్ కి స్పెషల్ మెన్షన్ అక్కర్లేదు అనిపించింది. ఎందుకంటే సినిమాకి ఆయన సోల్, మీరు సినిమా చూస్తున్నంతసేపు ఆయనే సినిమాకి సోల్ అనే ఫీల్ క్లియర్ గా కనిపిస్తుంది. ఆయన పర్ఫార్మెన్స్ అంత స్ట్రాంగ్ అండ్ ఈయన ఎంత గ్రేట్ నేను స్పెషల్ గా చెప్పక్కర్లే. ఓల్డ్ మార్ట్ క్యారెక్టర్ నే కాదు, ఆయన చాలా ఫిల్మ్స్ లోని అద్భుతమైన పర్ఫార్మెన్స్ ని చూపించారు చాలా సార్లు. సో ఈయన పర్ఫార్మెన్స్ గానీ స్క్రీన్ ప్లే రైటింగ్స్ గానీ ఎడిటింగ్ బీజం ఇవన్నీ కూడా డైరెక్షన్ స్టోరీని కంప్లీట్లీ డామినేట్ చేసి ఈ ఇయర్ లోని ఈ వర్క్స్ వల్ల ఖచ్చితంగా చూడాల్సిన ఫిల్మ్ గా ఫిల్మ్ లవర్స్ కి ఈ ఫిల్మ్ పక్కగా ఉంటుంది. ఫైనల్ గా ఈ ఫిల్మ్ నేను ఇస్తున్న రేటింగ్ 8/10. ఈ కాన్క్లేవ్ స్టోరీని తీసుకుని డిఫరెంట్ లేయర్స్ తోటి మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ని అండ్ థ్రిల్ ని జనరేట్ చేశారు విత్ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్సెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఎడిటింగ్ వర్క్. ద వైల్డ్ రోబోట్ 4 మిలియన్స్ ఎక్స్ట్రాగా ప్రీవియస్ వీక్ కి ఈ వీక్ కి యాడ్ చేసుకుని 322 మిలియన్స్ ని టచ్ చేసింది. మోవానా 2 రావడం తోటి ఆల్మోస్ట్ యానిమేటెడ్ ఆడియన్స్ గానీ స్క్రీన్స్ గానీ కంప్లీట్లీ షిఫ్ట్ అయ్యాయని చెప్పాలి. ఈ ఫిల్మ్ తో పాటు ఆ టైంలో రిలీజ్ అయిన టెరిఫైర్ 3 కూడా కంప్లీట్లీ స్క్రీన్స్ అన్ని కూడా షిఫ్ట్ అయిపోయాయి, తీసేశారు. సో ఫైనల్ రన్ లో ఈ ఫిల్మ్ ఇప్పటిదాకా 89 మిలియన్స్ ని కలెక్ట్ చేసి ఆ బడ్జెట్ కి అయితే మాత్రం చాలా మంచి ప్రాఫిట్స్ ని ఎర్న్ చేసుకునేలాగా చేసింది. ఇక మరి నెక్స్ట్ వీక్ లో అయితే ఈ ఫిల్మ్ గురించి డిస్కషన్ అవసరం లేదు. ఇక ఫైనల్ గా వెనమ్ ద లాస్ట్ డాన్స్ అయితే ఈ వీక్ తో కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అంటే సేఫ్ జోన్ కి దాటేస్తుంది అని అనుకున్నప్పటికీ సినిమా మైనర్ లాసెస్ అయితే మాత్రం మిగిల్చింది గైస్. అంటే ఆల్మోస్ట్ పార్ట్ 1 రేంజ్ లో రిలీజ్ చేయడం వల్ల ఇంటర్నేషనల్ ట్యాక్స్ ఈ ఫిల్మ్ ఎక్కువ పే చేయాలి. సర్లే ఫైనల్ ఫిల్మ్ కాబట్టి డొమెస్టిక్ గా గట్టి ప్రాఫిట్స్ వస్తాయని సోనీ బిలీవ్ చేస్తుంది. బట్ డొమెస్టిక్ గా నార్త్ అమెరికాలో ఈ ఫిల్మ్ ఆల్రెడీ లాస్ అనమాట, అక్కడ కష్టమే. ఇంటర్నేషనల్ గా ప్రాఫిట్స్ వస్తాయనుకున్నప్పటికీ ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 468.2 మిలియన్స్ ని కలెక్ట్ చేసి చాలా కంట్రీస్ వైజ్ గా అయితే మాత్రం లాసెస్ ని మిగిల్చింది. అక్కడ ప్రాఫిట్స్ కాదు కదా, చాలా కంట్రీస్ లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ కాలేదు. ఆ విధంగా వరల్డ్ వైడ్ టార్గెట్ అయితే మినిమం 475 నుండి 500 మిలియన్స్ దాటే వరకు ఈ ఫిల్మ్ కి ప్రాఫిట్స్ రావు. 500 మిలియన్ దాటినప్పటి నుండి ప్రాఫిట్స్ వస్తాయి. ఈజీగా వెనమ్ పార్ట్ 2 అయితే దాటేస్తుందని చాలా మంది అనుకున్నప్పటికీ తర్వాత స్లో అయింది. మరి ముఖ్యంగా నెక్స్ట్ వీక్ ఇంకాస్త ఆగిపోతుందా, ఎంతవరకు నెంబర్స్ వస్తాయి అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఇక ఇన్సైడ్ రిపోర్ట్స్ నుండి ఈ రెడ్ వన్ ప్రాజెక్ట్ గురించి ఒక కొత్త డీటెయిల్స్ అయితే రివీల్ అయ్యాయి అనమాట. నవంబర్ మంత్ లోని గ్లాడియేటర్ 2 ఉంది, వికెడ్ ఉంది, మోవానా లాంటి పెద్ద ఫిల్మ్స్ చాలా పాపులర్ నేమ్స్ అవి. ఇది ఎలాంటి పాపులర్ నేమ్ ఐపీ కాదు, డైరెక్ట్ గా ఒరిజినల్ అండ్ అంటే కంప్లీట్ గా కొత్త స్టోరీ, ఎలాంటి ఫ్రాంచైజ్ ఆర్ నవల్ ఆర్ పాపులర్ వీడియో గేమ్ బేస్డ్ ఫిల్మ్ కాకుండా కంప్లీట్లీ ఒరిజినల్ ఐడియా అండ్ నాన్ సీక్వెల్. దాంతో పాటు బజ్జే లేదు, బిగ్ బడ్జెట్ ట్యాగ్ కూడా పెరిగింది. ఇంత బిగ్ పాపులర్ నేమ్స్ తోటి క్లాష్ లోని ఒకే మంత్ లో రావడం మంచి డిసిషన్ కాదు, ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ రివ్యూస్ గా యూనివర్మస్ గా రాకపోతే పెద్ద లాస్ పెడుతుందని చెప్పి ముందే తెలిసి ఈ రిలీజ్ డేట్ గురించి కొంత సజెషన్ ఇద్దాం అనుకున్నా ఆయన సజెషన్ గురించి కనీసం ఫ్రీడమ్ కూడా ఇవ్వలేదంట మెయిన్ కంపెనీస్ ఎంజిఎం గానీ వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఈయన వల్ల కాస్త షూటింగ్ డిలే అయిందని చెప్పి కంప్లీట్ గా ఇవ్వాల్సిన శాలరీ 50 మిలియన్స్ ఎప్పుడో ఇచ్చేశారు. ఒక నాన్ పాపులర్ ఒరిజినల్ ఫిల్మ్ కి ఈ రేంజ్ లో శాలరీ ఇవ్వడం అనేది ఈ స్టార్స్ కి చాలా రేర్ గా జరుగుతుంది అనమాట హాలీవుడ్ లో. అలాంటి రేర్ ది జరిగినప్పటికీ కూడా ఎంజిఎం కంపెనీ వాళ్ళు వాళ్ళ సొంతగా దరిద్రం తోటి వితౌట్ ప్రమోషన్స్ అండ్ బ్యాడ్ రిలీజ్ డేట్ తో పాటు రివ్యూస్ కూడా ఎనానమస్ గా ఫిల్మ్ కి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి క్రిటిక్స్ నుండి. కానీ ఆడియన్స్ స్కోర్ A- వచ్చింది. ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుండి డ్వేన్ జాన్సన్ ఫిల్మ్స్ కి ఆడియన్స్ స్కోర్ మినిమం A తప్ప B కనీసం కూడా టచ్ అవ్వలేదు. ఇది ఒక రేర్ రికార్డే. అంటే యునానిమస్ గా ఆడియన్స్ స్కోర్ అయితే పాజిటివ్ వస్తుంది. సో ఆ విధంగా ఈ ఫిల్మ్ ఓపెనింగ్ వీకెండ్ లోనే టాప్ స్పాట్ ని డొమెస్టిక్ గా ఎర్న్ చేసింది అనమాట.
ఆ నెక్స్ట్ వీక్ గ్లిక్కర్ తోటి కంప్లీట్లీ స్క్రీన్స్ తగ్గాయి. ఇక మొవానా 2 తోటి కంప్లీట్లీ ఆగిపోయాయి అనమాట. ఈ రిలీజ్ డేట్ తో పాటు చాలా కంట్రీస్ లో రిలీజ్ చేద్దామని డ్వేన్ జాన్సన్ సజెషన్ ఇచ్చినా కూడా అసలు పట్టించుకోలేదు. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కేవలం 149 మిలియన్సే కలెక్ట్ చేసింది. చాలా ఇంటర్నేషనల్ కంట్రీస్ లో మన ఇండియాలోనే రిలీజ్ చేయలేదు. రిలీజ్ కి 1 మంత్ దగ్గర నుండి విధమైన ఇష్యూస్ అయితే కంపెనీకి, డ్వేన్ జాన్సన్ కి, వీళ్ళకి జరుగుతున్నాయి అనమాట. కాబట్టి ఆయన సినిమాని ప్రమోట్ చేయడంలోని అంత ఇంట్రెస్ట్ అంటే క్లియర్ గా కనిపించలేదు, పట్టించుకున్నట్టే ఉన్నారు. కంప్లీట్ గా మొవానా 2 మీద షిఫ్ట్ అయిపోయారు. రెగ్యులర్ గా మొవానా 2కి వచ్చే ప్రాఫిట్స్ లో ఆయనకి డిస్నీ తోటి న్యూ కొలాబరేషన్ కి కూడా సైన్ చేశారు కాబట్టి ఆయన ఫ్యూచర్ వాళ్ళతోటి క్లియర్ గా ఉంది. కాబట్టి రెడ్ వన్ డిజాస్టర్ అయినప్పటికీ ఒకే మంత్ లోనే 2 ఫిలిమ్స్ నెంబర్ 1 స్పాట్ ని ఎర్న్ చేసిన స్టార్ గా ఒక కొత్త రికార్డ్ క్రియేట్ అయింది. దాంతో పాటు మొవానా 2 తోటి ఆయన పంట పండిపోయింది. దేంటో తర్వాత చెప్తాను క్లియర్ గా. కేవలం షూటింగ్ డిలే అయినందుకు డ్వేన్ జాన్సన్ తోటి ఇంత రెక్లెస్ గా ఎంజిఎం కంపెనీ ఎందుకు బిహేవ్ చేసింది, ఈ సినిమా ఫ్లాప్ అయిపోద్దని చెప్పి కూడా ఆయన కూడా ఎప్పట్లో పట్టించుకోవడం మానేశాడా, అసలు ఎందుకు బ్రో ఇలా అని మీకు డౌట్ రావచ్చు. ఎంజిఎం వాళ్ళ క్లియర్ ప్లాన్ ఏంటి తెలుసా? అమెజాన్ ప్రైమ్ వాళ్ళకు ఉంది డైరెక్ట్ గా ప్రాఫిట్స్. చాలా ఫిల్మ్స్ థియేటర్లు గా వాళ్ళు పట్టించుకోవట్లేదు ఎలా పర్ఫామ్ చేసినా. వాళ్ళకి ప్రాఫిట్ స్ట్రీమింగ్ నుండి వచ్చేస్తుంటాయి అమెజాన్ ప్రైమ్ నుండి. నిజానికి థియేటర్స్ మనీ, ఎగ్జిబిటర్స్ యొక్క ప్రాఫిట్స్ ఎక్కువ చూస్ చేసుకోవాలి. ఓపెనింగ్స్ ఎలా ఉన్నా లాంగ్ రన్ ముఖ్యం కదా. కానీ వీళ్ళు సినీ ఇండస్ట్రీ గురించి పట్టించుకునే కంపెనీ కాదనమాట. ఎందుకంటే వాళ్ళకి ఓటీటీ ఉంది, ప్రాఫిట్స్ అక్కడ నుండి వస్తున్నాయి. ఇక డ్వేన్ జాన్సన్ అంటే ఒక ఫిల్మ్ కాకుండా ఆయనకి మొవానా 2, మొవానా లైవ్ యాక్షన్ గానీ, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ తో పాటు హబ్షన్షా గానీ, జుమాంజీ సీక్వెల్ గానీ, రెడ్ వన్ యొక్క సీక్వెల్స్ గానీ, అండ్ జంగుల్ క్రూజ్ సీక్వెల్ గానీ ఆల్మోస్ట్ 10 years సరిపడేలాంటి పెద్ద ఫిల్మ్స్ లైనప్ ఉంది మాన్స్టర్ జామ్ తో సహా. దాని గురించి ఆల్రెడీ టామ్ క్రూజ్ యొక్క లైనప్ గురించి పోస్ట్ పెట్టా. నెక్స్ట్ డ్వేన్ జాన్సన్ యొక్క లైనప్ గురించి కూడా పోస్ట్ పెడతాను. మొత్తానికి ఫిల్మ్ ద్వారా మనకు వచ్చిన డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. ఇక గ్లిక్కర్ ఓపెనింగ్స్ నుంచి మంచి ఈవెంట్ టైప్ ఆఫ్ క్లాష్ లాగా నవంబర్ లో బాగా వర్క్ అయింది. కానీ మొవానా 2 రావడంతో థ్యాంక్స్ గివింగ్ మంత్ అయితే యునానిమస్ గా మొవానా 2 డామినేట్ చేసినట్టు అనిపించింది. అంటే ఒకవేళ మొవానా 2 లేకపోతే ఈ 2 ఫిల్మ్స్ కి, గ్లాడియేటర్, వికెట్ కి బాగా కుదిరేది. ఈవెన్ మొవానా 2 కూడా సోలోగా వచ్చి ఉంటే ఇంకాస్త గట్టి అడ్వాంటేజ్ కనిపించేది. ఇన్ఫాక్ట్ గ్లాడియేటర్ 2, వికెట్ కూడా సెపరేట్ గా రావచ్చు. బట్ ఈ క్లాష్ ఈవెంట్ ఎలా వర్క్ అయిందంటే బాగానే వర్క్ అయిందని చెప్పొచ్చు. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 321 మిలియన్స్ ని దాటి కలెక్ట్ చేసింది సినిమా. నార్త్ అమెరికాలోని ఈ ఫిల్మ్ కి ఎక్కువ స్క్రీన్స్ దొరకలేదు గైస్. ఎందుకంటే వికెట్ PG-13 కావడంతో ఎక్కువ స్క్రీన్స్ డిమాండ్ అటువైపు వెళ్ళిందనమాట. చాలా తక్కువే దొరికాయి ఈ ఫిల్మ్ కి. చెప్పాలంటే మినిమం 4000 స్క్రీన్స్ దాటి దొరకాలి. అది దొరకకపోవడం అనేది ఒక ఫాల్ట్. బట్ ఇంటర్నేషనల్ సపోర్ట్ రెడ్లీ స్కాట్ గారికి ఇంకాస్త కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేస్తుంది. ఇప్పటికైనా చాలా కాన్ఫిడెంట్ గా ఇంత పెద్ద ఫిల్మ్ ని నేను ఈ ఏజ్ లో హ్యాండిల్ చేయగలని ప్రూవ్ చేశారు. ఆ ఇంటర్నేషనల్ నెంబర్స్ అయితే రీసెంట్ టైమ్స్ లోని రెడ్లీ స్కాట్ గారు చూడనట్టు ఒక గట్టి స్ట్రాంగ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. దాంతో మరి పార్ట్ 3 కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేస్తూ రెడీ చేస్తున్నారు. చూద్దాం మరి ఈ ఫిలిం ఫైనల్ రన్ లో ఎంత వరకు వెళ్తుందో. వికెట్ గానీ, మొవానా 2 గానీ, దానికి తోడు డిసెంబర్ లో రాబోయే బిగ్ ఫిలిమ్స్ కూడా గ్లాడియేటర్ 2 కి కాస్త ఇబ్బంది అనమాట. అంటే ఈ సోలో రిలీజ్ ని ఎప్పుడు కూడా చాలా గ్యాప్ ఉన్న టైంలో ప్లాన్ చేసుకోవట్లేదు. ఒక సర్టెన్ టైం ని అందరూ ఫాలో అవుతున్నారు. దాంతో అన్ని ఫిలిమ్స్ కూడా ఒకే టైంలో క్లాష్ వచ్చి బాగా ఇబ్బంది అవుతుంది. డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ చాలా క్లవర్ అనమాట. ఆల్మోస్ట్ సోలోగా హాయిగా నెంబర్స్ అనమాట. కొన్ని మంత్స్ వరకు ఏ ఫిలిమ్స్ లేని టైంలోనే ప్లాన్ చేసుకున్నారు. నిజంగా అలానే ప్లాన్ చేసుకోవాలి బిగ్ ఈవెంట్ ఫిల్మ్స్ కి. లైక్ లిటరల్లీ డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ కూడా ఇలాంటి టైప్ ఆఫ్ ఒక ఈవెంట్ టైప్ లోని, క్లాష్ టైప్ లోని, ఒక సెలబ్రేషన్ టైప్ లోని ఇరుక్కుంటే కష్టమయ్యేది నెంబర్స్. ప్రపంచవ్యాప్తంగా 361 మిలియన్స్ ని కలెక్ట్ చేసిన ఈ వికెట్ మోస్ట్లీ ఇంటర్నేషనల్ గా లైక్ బీటిల్ జూస్, ట్విస్టర్స్ లాగా నార్త్ అమెరికా సపోర్ట్ ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉన్న ఈ ఫిలిం ఒక గ్రేట్ ఇంపాక్ట్ అయితే నార్త్ అమెరికాలోనే క్రియేట్ చేసింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 260 మిలియన్స్ దాటేసింది నార్త్ అమెరికాలోనే అలోన్ గా. అంటే ఫిలిం కి చాలా ప్రాఫిట్స్ నార్త్ అమెరికా నుండి రావడం మాత్రమే కాదు, అక్కడ ఆల్మోస్ట్ ఒక బిగ్ ఫ్రాంచైజ్ ఫిలిం రేంజ్ లో ఇంపాక్ట్. బట్ ఇంటర్నేషనల్ గా కేవలం 99 మిలియన్స్ వరకు మాత్రమే పర్ఫామ్ చేస్తుంది. ఫైనల్ రన్ లో కూడా ఈ ఫిలిం మంచి నెంబర్స్ పెట్టొచ్చు. బట్ నెక్స్ట్ పార్ట్ కైనా ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని కానీ ఆ విధంగా మార్కెట్ ని టార్గెట్ చేస్తే ఇంకాస్త బిగ్ అడ్వాంటేజ్ కనిపిస్తుంది 1 బిలియన్ దాటి. ఇక మొవానా 2 అయితే డ్వేన్ జాన్సన్ కి నవంబర్ మంత్ లో మరొక టాప్ స్పాట్ మూవీ మాత్రమే కాదు, మరొక A- సినిమా స్కోర్ ఆడియన్స్ నుండి దొరికిన సినిమా అనమాట. అంటే రివ్యూస్ మొవానా 1 రేంజ్ లో క్రిటిక్స్ నుండి రాలేదు, బట్ డీసెంట్ గా వచ్చాయి. బట్ ఆడియన్స్ స్కోర్ మాత్రం యునానిమస్ గా A- అంటే బాగానే వచ్చినట్టు. థ్యాంక్స్ గివింగ్ మంత్ లోని ఆల్ టైమ్ రికార్డ్ ఇంతకు ముందు ఫ్రోజన్ 2 అనుకుంటా, ఆ రికార్డ్ ని మొవానా 2 దాటిస్తుంది. డొమెస్టిక్ గానే ఆల్ టైమ్ రికార్డ్ కాదు, వరల్డ్ వైడ్ ఓపెనింగ్ వీకెండ్ లో కూడా మొవానా 2 ఓల్డ్ రికార్డ్స్ అన్నిటిని దాటేసి బిగ్గెస్ట్ యానిమేటెడ్ ఫిలిం ఓపెనింగ్ వీకెండ్ ఆఫ్ ఆల్ టైమ్ రికార్డ్ ని పెట్టింది. దాంతో డిస్నీకి ఒక లైవ్ యాక్షన్ మీద ఇంకాస్త బూస్టప్ వచ్చింది. అంటే మొన్న నేను ఒక పోస్ట్ పెట్టాను గైస్, మొవానా లైవ్ యాక్షన్ షూటింగ్ టైంలోని అసలు లైవ్ యాక్షన్ ఫిల్మ్ ని ప్లాన్ చేసుకున్నప్పుడు మొవానా 2 ని ఎందుకు ప్లాన్ చేశారో అసలు తెలియట్లేదని చెప్పి అనుకున్నాను. కానీ ఈ మొవానా 1 2016 లో వచ్చింది. ఆడియన్స్ కి మొవానా గురించి మళ్ళీ గుర్తుండేలాంటి ఇంపాక్ట్ మొవానా 2 ఇప్పుడు ఇస్తుంది. కాబట్టి లైవ్ యాక్షన్ మీద ఇంకాస్త ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసే అవకాశం కూడా డిస్నీకి ఉంది. సో మంచిగా వర్క్ అయింది మొవానా 2.
డ్వేన్ జాన్సన్ కి కూడా. ఎందుకంటే యాక్చువల్ గా యానిమేటెడ్ ఫిల్మ్స్ కి యాక్టర్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరు. పార్ట్ 1 కి కేవలం డబ్బింగ్ కి అయినా 23 మిలియన్స్ తీసుకున్నారు. పాట కూడా పాడారు దానికి, ఇందులో కూడా ఒక సాంగ్ పాడారు. అండ్ ఈ సినిమాకు 20 మిలియన్స్ అప్ ఫ్రంట్. డిస్నీ తోటి ఒక కొలాబరేషన్ కి సైన్ చేశారని చెప్పి మొన్న అప్డేట్ లో చెప్పాను కదా. లైక్ జంగిల్ క్రూజ్ సీక్వెల్ గానీ, ఇప్పుడు ఈ మోవానా లైవ్ యాక్షన్ గానీ, మాన్స్టర్ జామ్ ఫిల్మ్ కూడా మొన్న అనౌన్స్ చేశారు. దానికి తోడు మ్యూటెంట్ సాగాలోని విలన్ గా లైక్ అపోకలిప్స్ కి కనిపించే అవకాశం ఉందనే రూమర్స్ అండ్ ఆ రోల్ గురించి కూడా కన్సిడరేషన్ లిస్ట్ లో డిస్నీతో ఉన్నారు. కాబట్టి ఈ విధంగా లైనప్ లోని ఈ సైన్ అప్ తో పాటు ఈ సక్సెస్ లో కూడా ఆయన ప్రాఫిట్ షేరింగ్ అనేది పంచుకునే విధంగా బాగా అడ్వాంటేజ్ అయిపోయింది. ఓవరాల్ గా డొమెస్టిక్ గా ఈ సినిమా 225 మిలియన్స్ ఓపెనింగ్ వీకెండ్ లోని పెద్ద రికార్డ్ ని పెట్టింది నార్త్ అమెరికాలోని. సో ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 390 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. చూద్దాం మరి డిసెంబర్ లోని ముఫాసా గానీ, సోనిక్ 3 గానీ ఇలాంటి ఫిల్మ్స్ ఉన్నా పెద్దగా ఎఫెక్ట్ కనిపించట్లేదు. 1 బిలియన్ కి ఈజీగా వెళ్ళేలా కనిపిస్తుంది. చూద్దాం మరి జనవరి కూడా డ్రై మంత్ కాబట్టి వర్క్ అయితే డెడ్ పూల్ అండ్ వుల్వరీన్ ని కూడా బీట్ చేస్తుంది అనేది కూడా చూద్దాం. డిసెంబర్ లో క్లాష్ లేకపోతే ఈ ఓపెనింగ్స్ కి ఫ్రోజన్ 2 రికార్డ్స్ ని కూడా ఆల్ టైమ్ లాంగ్ రన్ లో బీట్ చేసే పొటెన్షియల్ ఉన్న ఫిల్మ్ అనమాట. ఆ రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయి ఫ్రోజన్ 2 కన్నా ఎక్కువ. కానీ క్రిటిక్స్ నుండి కూడా నార్మల్ రివ్యూస్ రావడం కూడా కాస్త ఎఫెక్ట్ అవ్వచ్చు. చూద్దాం మరి ఏమవుతుందో. అప్డేట్స్ ప్రకారం రీసెంట్ గా టామ్ క్రూజ్ గారి అప్కమింగ్ లైనప్ గురించి పోస్ట్ పెట్టా. ఈ ప్రాజెక్ట్ గురించి క్లియర్ గా ఒక డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయమని ఒక అతను అడిగారు ఫాలోవర్. సో క్లియర్ గా మాట్లాడుకుందాం. అండ్ డ్వేన్ జాన్సన్ యొక్క లైనప్ గురించి కూడా రేపు పోస్ట్ పెడతా ఇన్స్టాలోని. ఆయన లైనప్ కి స్పెషల్ ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు, కానీ టామ్ క్రూజ్ లైనప్ కి కావాలి. ఎందుకంటే చాలా వరకు ఒరిజినల్ ప్రాజెక్ట్స్ అనమాట. అంటే ఫ్రాంచైజ్ మీద పాపులర్ బేస్డ్ కాదు, ఒరిజినల్ ఓన్ స్క్రిప్ట్స్ అనమాట. ఇనరేటో గారి తోటి, ద రెవరెండ్ డైరెక్టర్ తోటి టామ్ క్రూజ్ గారి ప్రాజెక్ట్ గురించి మీకు ఇదివరకు చెప్పా. జూడీ అనే టైటిల్ తోటి ఒక మ్యాడ్ మ్యాన్ ప్రపంచాన్ని సేవ్ చేయాలనుకుని అతని వల్లే ప్రపంచం డిస్ట్రాయ్ అయ్యేలాంటి ఒక ఎమోషన్ క్రియేట్ అవుతుంది. ఈ సెటరికల్ బ్లాక్ కామెడీ అడ్వెంచర్ ఫిల్మ్ నెక్స్ట్ ఇయర్ ద ఫైనల్ రెకనింగ్ మిషన్ ఇంపాసిబుల్ తో కలిసి రిలీజ్ అవుతుంది 2025. ఇక ఎడ్జ్ ఆఫ్ టుమారో డైరెక్టర్ డాగ్ లీమన్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఒరిజినల్ స్క్రిప్ట్ ని రెడీ చేశారు. అదొక సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ లాంటిది అనమాట. అంటే ఒక ఆస్ట్రోనెట్ ఒక డీప్ డైవింగ్ తోటి ఒక అనుకోని విధంగా సీలో అయితే మాత్రం డీప్ డైవింగ్ మిషన్ తో వెళ్తున్న అతను ఒక ట్రెంచ్ లో ఇరుక్కుంటాడు ఒక పెద్ద కన్నంలోని. ఆ కన్నంలో ఒక సినిస్టర్ ఆ డార్క్ పవర్ఫుల్ ఫోర్స్ కి హోస్ట్ గా మారుతాడు అనమాట. సో మరి దాని నుండి ఒక థ్రిల్లింగ్ హారర్ టైప్ లో వైబ్స్ ఎలా తప్పించుకున్నాడు అనేది సినిమా అనమాట. ఇది నెక్స్ట్ ఇయర్ షూటింగ్ స్టార్ట్ చేస్తే 2026 లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. తర్వాత బ్రాడ్ స్వార్డ్ కూడా ఒరిజినల్ స్క్రిప్ట్ అనమాట. క్రిస్టోఫర్ మెక్వైర్ రీసెంట్ మిషన్ ఇంపాసిబుల్ ఫిల్మ్స్ ని డైరెక్ట్ చేస్తున్న ఆ డైరెక్టరే ఈ సొంత స్క్రిప్ట్ ని వరల్డ్ వార్ 2 టైమ్ లైన్ కి సెట్ చేసేలాంటి స్టోరీ ఇది. ఒక SOE ఆపరేషన్ గురించి మెరైన్ క్యాప్టెన్ ఫ్రాన్స్ లోని క్రాష్ అవుతాడు అనమాట. అక్కడ అన్ని ఆర్డ్స్ కి ఎగ్నెస్ట్ గా మొత్తం వార్ జరుగుతున్న కేవస్ లో కూడా తన మిషన్ ఎలా కంప్లీట్ చేశాడు, సోల్ సర్వైవర్ గా ఎలా సర్వైవ్ అయ్యేది స్టోరీ అనమాట. ఈ సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ షూటింగ్ స్టార్ట్ అవ్వచ్చంట. 2026 లో రిలీజ్ ప్లానింగ్. ఇక తర్వాత పారమౌంట్ తోటి మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్ అయిపోయిన తర్వాత ఈ డేస్ ఆఫ్ థండర్ 2 పార్ట్ గురించి టామ్ క్రూజ్ గారు డిస్కస్ చేశారనమాట. స్క్రిప్టింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి కాస్త లేట్ అవ్వచ్చు. 2027 లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే టాప్ గన్ థర్డ్ పార్ట్ ని డైరెక్ట్ చేయబోయే జోసెఫ్ కోసిన్స్కీ, ఆల్రెడీ మేవరిక్ ని డైరెక్ట్ చేసిన ఆ డైరెక్టర్ ఈ ఫిల్మ్ కి డైరెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారంట. ఈ నాస్కార్ రేసింగ్ ప్రెజెంట్ ఫిల్మ్స్ లోని ఎంత క్వాలిటీగా లైక్ టాప్ గన్ మేవరిక్ లాగా ఆయన ఏ రేంజ్ లోని చూపిస్తారో చూడాలి. రేసింగ్ సీక్వెన్సెస్ మేబీ రియల్ స్టంట్స్ ఉండొచ్చు. ఇక తర్వాత ద జ్ఞార్లీ అని చెప్పి ఒక R-rated థ్రిల్లర్ ని క్రిస్టోఫర్ మెక్వైరీ గారు, అదే రీసెంట్ మిషన్ ఇంపాసిబుల్ ఫిల్మ్స్ డైరెక్టరే ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు. ఈ R-rated థ్రిల్లర్ లోని చాలా వైలెంట్ క్యారెక్టర్ నే టామ్ క్రూజ్ కోసం డిజైన్ చేశారంట R-rated గా. మేబీ బ్రాడ్ స్వార్డ్ ఫిల్మ్ అయిన తర్వాత ఫాస్ట్ గా దీన్ని షూటింగ్ చేసి, అంటే ఇది నార్మల్ డ్రామా కాబట్టి 2027 లోనే ప్లాన్ చేస్తున్నారు దీన్ని కూడా. మీరు పోస్టర్ సైట్స్ లోగోస్ ని చెక్ చేస్తే ఏ ప్రాజెక్ట్స్ ఏ ప్రొడక్షన్ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీతో అవుతో తెలిస్తే అందులో ముఖ్యంగా వార్నర్ బ్రోస్ తో ఎక్కువ అవుతుంది. ఎందుకంటే రీసెంట్ గా టామ్ క్రూజ్ గారు వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఎక్కువ ఫిల్మ్స్ కి సైన్ చేశారు. అన్ని కూడా ఒరిజినల్సే అనమాట, ఏదో అడాప్టేషన్ కాకుండా వార్నర్ బ్రోస్ తో మాక్సిమం అన్ని ఒరిజినల్స్ ప్లాన్ చేశారు. ఇక తర్వాత మళ్ళీ పారమౌంట్ తోటి టాప్ గన్ థర్డ్ పార్ట్ అనమాట. ఆల్రెడీ స్క్రిప్టింగ్ రెడీ అయిపోతుందని చెప్పి గ్లెన్ పౌల్ చెప్పాడు. ఈ టాప్ గన్ థర్డ్ పార్ట్ తర్వాత గ్లెన్ పౌల్ స్టాండ్ అలోన్ గా టాప్ గన్ ఫ్రాంచైజ్ ని లీడ్ చేసే అవకాశం ఉంది, లైక్ మిషన్ ఇంపాసిబుల్ గా. ఈ ఫిల్మ్ షూటింగ్ కూడా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఈ ఫిల్మ్ కూడా 2027 లేదంటే 2028 కి వెళ్లే అవకాశం ఉంది. ఇక రీసెంట్ ట్రంప్ విన్ అయిన తర్వాత ఎలాన్ మస్క్ గారి స్పేస్ ఎక్స్ హ్యూమన్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ అయితే మళ్ళీ స్టార్ట్ అవబోతుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ కి కాస్త అంటే కొద్దిగా రీసెర్చ్ టైం పడుతుంది కాబట్టి ఈ ఫిల్మ్ 2028 లో వచ్చే అవకాశం ఉంది. మొత్తం స్పేస్ లోనే రియల్ గా షూట్ చేయబోతున్నారు. అక్కడ రియల్ స్టంట్స్ ఏ విధంగా ప్లాన్ చేశారో అండ్ ఆయన టైమింగ్ స్కెడ్యూల్ కూడా మొదలవ్వాలి. ఇక ఎడ్జ్ ఆఫ్ టుమారో స్టిల్ ఇంకా కన్సిడరేషన్ లిస్ట్ లో ఉందన్నమాట. డాగ్ లీమన్ గారు స్క్రిప్ట్ ఇంకా రెడీ చేయలేదు. వార్నర్ బ్రోస్ వాళ్ళు మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నారు. టామ్ క్రూజ్ అండ్ డైరెక్టర్ డాగ్ లీమన్ అయితే మాత్రం ఈ స్క్రిప్ట్ గురించి డిస్కషన్స్ చేస్తున్నారు. ఇంకా స్క్రిప్ట్ అయితే మొదలు కాలేదు కాబట్టి లాస్ట్ గా వచ్చే అవకాశం ఈ ప్రాజెక్ట్ స్టిల్ కన్సిడరేషన్ లో ఉంది. బట్ డాగ్ లీమన్ గారు ఆల్రెడీ డీపర్ ఫిల్మ్ టామ్ క్రూజ్ గారితో తీస్తున్నారు కాబట్టి దాని తర్వాత దీన్ని ప్లాన్ చేయొచ్చు. చూద్దాం ఏమొద్దు. ఇక కంజూరింగ్ 4th పార్ట్ ద లాస్ట్ రైట్స్ అంటే ఈ యూనివర్స్ లో ఇది ఫైనల్ ఫిల్మో లేదో మనకు తెలియదు. అంటే యాక్చువల్ గా ఈ యూనివర్స్ లో చాలా ఫిల్మ్స్ ఉన్నప్పటికీ క్రాస్ ఓవర్ గా ఎప్పుడు కూడా ఈవెంట్ ఫిల్మ్ రాలేదు. అన్ని క్యారెక్టర్స్ అన్ని కూడా ఒక్కొక్క ఫిల్మ్స్ లో కనిపిస్తుంటాయి. కానీ ఈ కంజూరింగ్ ఫిల్మ్స్ లో అయితే మాత్రం ఇదే లాస్ట్ ఫిల్మ్ అనమాట. ప్రీవియస్ ఫిల్మ్స్ కన్నా ఎక్స్పెన్సివ్ గా తీయబోతున్న ఈ ఫిల్మ్ ఆల్రెడీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేసుకున్నారు.
ఆల్రెడీ జేమ్స్ వాన్ ప్లాన్ చేసుకున్న ద క్రూకిడ్ మ్యాన్ ఈ కంజూరింగ్ యూనివర్స్లో ఆ ఫిల్మ్ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది. సో చూస్తుంటే ఈ యూనివర్స్ ఫ్యూచర్ ప్లానింగ్స్ పెద్దగా లేదనుకుంటా వార్నర్ బ్రోస్కి. ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నీ కూడా క్రిటికల్లీ నెగిటివ్ రివ్యూస్, కానీ ప్రాఫిట్స్ పరంగా మాత్రం అన్ని ఫిల్మ్స్ వరుసగా హిట్ అవుతూనే ఉన్నాయి. సో దాన్నైనా వాడుకుని మంచి అవుట్పుట్ దీని నుండైనా వస్తే యూనివర్స్ పికప్ అయ్యే ఛాన్స్ స్టిల్ ఉంది. అయితే ఎప్పుడు కూడా కంజూరింగ్ ఫిల్మ్స్లోనే స్క్రిప్ట్ ముందే రివీల్ అయిపోతుంది షూటింగ్ అవుతున్న టైంలో. అంటే ఈ ఫిల్మ్లో ఏ విలన్ని ఏ గోస్ట్ని మనం చూడబోతున్నామో తెలుస్తుంది. కానీ ఈ ఫోర్త్ పార్ట్ కాస్త సీక్రెట్గా ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారంట. థర్డ్ పార్ట్ ప్లాట్ ముందే రివీల్ అయిపోవడం బాగా మైనస్ అయిందని. చూద్దాం మరి ఏం ప్లాన్ చేశారు. ఇక జాన్ విక్ ఫిఫ్త్ పార్ట్ కాస్త డిలే అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. ఎందుకంటే ప్రెసెంట్ రిపోర్ట్స్ ప్రకారం చాట్ స్టైల్స్కి ఆల్రెడీ బెల్రీనా జాన్ విక్ స్పిన్ ఆఫ్ అనా డి ఆర్మస్ ఫిల్మ్లోని ఆయన డైరెక్షన్ రీషూట్స్కి ఇన్వాల్వ్ అయ్యాడు. కాస్త ఇంపాక్ట్ ఎక్కువ ఇద్దాం ఫిల్మ్లో అని చెప్పి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి అది అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ స్ప్రింగ్లోని హెన్రీ క్యావిల్ తోటి హైలాండర్ అనే ఫ్రాంచైజ్ని ఆల్రెడీ ప్లాన్ చేశారు కదా, దానికి సంబంధించిన ఫస్ట్ పార్ట్ షూటింగ్ అవుతుంది. వీళ్ళైతే సెకండ్ పార్ట్కి సంబంధించి కొంత షూటింగ్ జరుగుతుంది. సో అదంతా అయిన తర్వాత జాన్ విక్ ఫిఫ్త్ పార్ట్ని మొదలు పెడతారు. కాబట్టి కాస్త లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రీసెంట్ రిపోర్ట్స్ వస్తున్నాయి. అయినా అది పెద్ద ప్రాబ్లం కాదు. జాన్ విక్ థర్డ్ పార్ట్కి ఫోర్త్ పార్ట్కి ఆల్మోస్ట్ 4 years గ్యాప్ వచ్చింది కాబట్టి అలా రావచ్చు ఇది కూడా. ఇక జురాసిక్ వరల్డ్ రీబర్త్కి సంబంధించిన మరికొన్ని లుక్స్ రివీల్ చేశారనమాట స్కార్లెట్ జొహాన్సన్వి. యాక్చువల్గా ఈ ఫిల్మ్ అనేది ప్రీవియస్ జురాసిక్ వరల్డ్ ఫిల్మ్స్లా కాకుండా మొదటిసారి R-rated హారర్ని, థ్రిల్ని, వైలెన్స్ని, ఈ డైనోసార్స్లో ఉండే ఇంపాక్ట్ని ఎక్కువగా వాడుకోవడానికి గ్యారెత్ ఎడ్వర్డ్స్ని తీసుకున్నారు. ఆయన డైరెక్షన్ చాలా బాగుంటుంది. ప్రీవియస్గా జురాసిక్ వరల్డ్ ఏ విధంగా డ్రాప్ అవుతుందో కంటెంట్ పరంగా మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఇది కంప్లీట్గా కంటెంట్ పరంగా కంబ్యాక్ ఇచ్చేలాంటి స్ట్రాంగ్ ఫిల్మ్ అనే హోప్స్ అయితే ఆ డైరెక్టర్ వాళ్ళు ఎక్కువ వస్తున్నాయి. ఈ సినిమా స్టోరీ అంతా ఒకే ఐలాండ్ మిషన్ మీద ఉండబోతుంది కాబట్టి ఆల్రెడీ షూటింగ్ ఫాస్ట్గా అయిపోయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మెల్లిగా మొదలయ్యి ఇలా ఒక్కొక్క లుక్స్ని అండ్ టీజర్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత డిస్నీ నుండి మరొక క్రేజీ అప్డేట్ ఏంటంటే యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ పైరట్స్ ఆఫ్ ది కెరీబియన్ రీబూట్ స్టార్ట్ అవబోతుందని చెప్పి డిస్నీ యొక్క స్కెడ్యూల్లోని షూటింగ్ మొదలవబోతున్నట్టు ఉందన్నమాట. ఇంకా కాస్టింగ్ గురించి క్లారిటీ లేదు. అది రీబూటా లేదంటే సీక్వెల్ అని కూడా తెలియదు, కానీ మ్యాక్సిమం సీక్వెల్ కాకపోవచ్చు అని అంటున్నారు. కాబట్టి పక్కాగా రీబూట్. ఒకవేళ రీబూట్ చేస్తే మళ్ళీ జాక్ స్పారో రోల్కి అంటే యంగ్గా జానీ డెప్ని ప్రెజెంట్ ఉన్న లుక్స్లో చూపించలేం. ఒకవేళ జానీ డెప్ నిజంగా డిస్నీతో డీల్ యాక్సెప్ట్ చేసి జాయిన్ అయితే మాత్రం ఈ పార్టీకి రిపోర్ట్స్ ఈజీగా లీక్ అయిపోతాయి. డిస్నీ అస్సలు సీక్రెట్స్ని మెయింటైన్ చేయలేదు, ఎందుకంటే చాలా పెద్ద కంపెనీ. ఆ కంపెనీలో ఉన్న చాలా మంది ఇలాంటి న్యూస్ అంతా కూడా రివీల్ చేసేస్తూ ఉంటారు. అది రివీల్ చేయడంలోని పెద్ద తప్పు క్రైమ్ ఏం లేదు. సో కాబట్టి మ్యాక్సిమం జానీ డెప్ కాకుండా ఇంకా ఎవరితోటి రీబూట్ని అంటే మోస్ట్లీ ఆస్టిన్ బట్లర్ బాగుంటాడు జానీ డెప్ తర్వాత అంటున్నప్పటికీ ఆయనైతే నాకు ఈ న్యూస్ మీరు చెప్పే వరకు తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఇది కంప్లీట్లీ ఒక క్లూలెస్. కాకపోతే ఆ స్కెడ్యూల్స్లో ఇంకా పైరట్స్ ఆఫ్ ది కెరీబియన్ అలానే ఉంది, కానీ స్టార్ వార్స్ షూటింగ్ మాత్రం క్లారిటీ లేదు. నెక్స్ట్ ఇయర్లో ఉండాల్సిన అప్డేట్ 2026లోని వాళ్ళు ప్లాన్ చేసుకున్న లైవ్ యాక్షన్ స్టార్ వార్స్ రిలీజ్ అయితే మాత్రం డిస్నీ స్కెడ్యూల్లోని కనిపించట్లేదు. పైరట్స్ ఆఫ్ ది కెరీబియన్ అలానే ఉంది. తీయాల్సిన ప్రాజెక్ట్స్ కాకుండా అన్నెసరీ లైవ్ యాక్షన్ అండ్ రీబూట్స్ని ఎందుకు తీస్తుందో డిస్నీ అర్థం కావట్లేదు. ఇక న్యూ జేమ్స్ బాండ్ రీబూట్ కాస్టింగ్ గురించి ఎన్నో అప్డేట్స్ వచ్చాయి. చాలా మంది యాక్టర్స్ ఆల్రెడీ ఆడిషన్స్లోని జాయిన్ అయ్యారు. కన్సిడరేషన్ డీటెయిల్స్ ఎన్నో వచ్చాయి. టామ్ హార్డీ అని అండ్ హెన్రీ క్యావిల్ కావచ్చు అన్నారు, ఎడ్రిస్ ఎల్బా, ఇలా చాలా రూమర్స్ వచ్చాయి. చాలా మంది జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ కాస్టింగ్ ఫిక్స్ అయ్యే వరకు వచ్చిందని కూడా రూమర్స్ వచ్చినప్పటికీ కంప్లీట్ క్లారిటీ లేదు. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే జేమ్స్ బాండ్ ఈ వైట్ యాక్టర్సే ప్లే చేయాలనే రూల్ లేదు. సో బ్లాక్ యాక్టర్స్ రూమర్స్ మీద వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే జేమ్స్ బాండ్ కలర్ ఆఫ్ పర్సన్ టైప్ అంటే వైట్ కలర్ కాస్టింగ్ని మేము తీసుకుంటాం అనే టైప్లో కాదు, కలర్ బ్లాక్ అయినా అవ్వచ్చు తీసుకుంటాం, కానీ గర్ల్స్ మాత్రం ఉండరు. లేడీ బాండ్ ఉంటుందనే రూమర్ మాత్రం ఫేక్, కానీ బ్లాక్ బాండ్ ఉండే అవకాశం కూడా ఉందని చెప్పి వాళ్ళు తెలిపారు. ఇది నిజంగా పబ్లిసిటీ గురించి అంటే చాలామంది బ్లాక్ అమెరికన్స్ హాలీవుడ్ని ఎప్పుడు ఈ వైట్ యాక్టర్సే ఉంటారని హేట్ చేయడం, ఇలాంటి హేట్రెడ్ ఎక్కువ జరుగుతుంటుంది. అందువల్లనే ఇలా బిహేవ్ చేస్తున్నారేమో తెలియదు, కానీ లిటరల్లీ దీని మీద నెగిటివ్ వైబ్స్ చాలా మంది ఫ్యాన్స్కి వచ్చి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ రేసిస్ట్లని కాదు, ఇప్పుడు నేను కూడా ఈ బ్లాక్ కాస్టింగ్ అనేది అంత కంఫర్టబుల్గా అనిపించట్లే. అలానే నన్ను కూడా రేసిస్ట్గా కన్సిడర్ చేస్తారేమో, కానీ ఇప్పుడు చిన్నప్పటి నుండి బాండ్ అంటే వైట్ యాక్టర్స్ని చూస్తూ పెరిగిన మనకి సడన్గా బ్లాక్ క్యారెక్టర్ని చూస్తే ఇంకొక డిఫరెంట్ క్యారెక్టర్ చూస్తున్న వైబ్స్ వస్తుంటే తప్పించి అది బాండ్ క్యారెక్టర్ అనే ఫీల్ రాదు. ముఖ్యంగా ఈ జనరేషన్లోని డానియల్ క్రేగ్ ఇచ్చిన ఆ ఇంపాక్ట్, అతని కరిజ్మా, అతని స్వాగ్ని మెయింటైన్ చేసేలాంటి నెక్స్ట్ యాక్టర్ ఉండాలని చెప్పి చాలామంది కోరుకుంటారు. అయితే ఏజ్ 30sలోనే ఉండాలంట, మరి 40s దాటిన వాళ్ళని తీసుకోవట్లేదు. కాబట్టి టామ్ హార్డీ, హెన్రీ క్యావిల్ పక్కగా ఉండరు. యంగ్ యాక్టర్ని తీసుకోవడంలోని తప్పే లేదు. అసలు ఛాన్సెస్ లేని వాళ్ళని తీసుకున్నా కూడా తప్పలేదు. బ్రిటిష్ యాక్టర్ ఇంగ్లాండ్ క్యాస్టే తీసుకోవాలి కాబట్టి పాపులర్ స్టార్ అక్కర్లేదు. నార్మల్గా చిన్న హీరోస్, యంగ్ హీరోస్ని తీసుకోవడంలో తప్పలేదు, కానీ ఈ బ్లాక్ యాక్టర్ అయితే ఖచ్చితంగా డిఫరెంట్ క్యారెక్టర్ చూస్తున్న వైబ్స్ వస్తాయి. లేదంటే విల్ స్మిత్ లాంటి స్వాగ్ని మెయింటైన్ చేయగలిగే బ్లాక్ యాక్టర్ని, మంచి ఫిట్నెస్ ఉన్న యాక్టర్ని తీసుకుంటే మంచి చాయిస్. విల్ స్మిత్లో ఒక 70% రేంజ్ స్వాగ్ని మెయింటైన్ చేయగలిగే బ్లాక్ యాక్టర్ అయినా పర్లేదు. ఈ క్యారెక్టర్కి అలాంటి యాక్టర్స్ సెట్ అవుతారు. అప్పుడు వైట్ బ్రిటిష్ యాక్టర్స్ అవసరమే లేదు.
చూద్దాం ఎవరిని క్యాస్ట్ చేస్తారో మరి. ఇక హ్యారీ పాటర్ వెబ్ సిరీస్ గురించి మరొక సాడ్ న్యూస్ లాంటిదని చెప్పాలి. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం దీన్ని ఒక డికేడ్ వరకు కంటిన్యూ చేసేలాంటి అంటే ఆల్మోస్ట్ 10 సీజన్స్ అని ఇనిషియల్ ప్లానింగ్స్ చేసుకున్నారు. న్యూ స్క్రిప్ట్ ఐడియా వెబ్ సిరీస్ రీబూట్ ప్రకారం కాస్టింగ్ కూడా మెల్లిగా స్టార్ట్ అవుతుంది. డంబుల్డోర్ కాస్టింగ్ ఆల్రెడీ జరిగింది. ఇలా ప్రతి ఒక్క కాస్టింగ్ మొదలు పెట్టేటప్పుడే మళ్ళీ ఇంకొక సాడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే ఈ సిరీస్ అనేది 2026లో HBO మ్యాక్స్లో ప్లాన్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం 2026 కాదంట 2027కి వెళ్తుందంట. మరి అది ఎందుకని పోస్ట్ పోన్ అవుతుందో మనకు తెలియదు, కానీ 2027 అని చెప్పి లేటెస్ట్ రిపోర్ట్స్. మేబీ కాస్టింగ్కి కాస్త టైం తీసుకుంటున్నారా? పర్ఫెక్ట్గా హ్యారీ పాటర్కి సెట్ అయ్యేలాంటి ఆడిషన్స్ అయితే మాత్రం పక్కగా చేస్తారని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ లాక్డౌన్ నుండి వస్తున్న ఈ డెవలప్మెంట్ న్యూస్ అనేది ఇప్పటికి మొత్తానికి స్క్రిప్ట్ అనేది మొదలయ్యింది అనుకునే టైంకి, కాస్టింగ్ కూడా మొదలయ్యే టైంకి మళ్ళీ ఈ విధమైన పుష్ ఏంటో మరి చూడాలి. ఇంతకు మించి లేట్ అవ్వకూడదు. 2027లో ఏదైనా చూసేయాలి. మీకైతే ఈ అప్డేట్స్ అన్ని క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. వీలైతే ఈ న్యూస్ని, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.